And today there are so many people obsessed about finding themselves. While identity crisis is one of the biggest pandemics that's going on. నేనెవరు, నేను ఎందుకు చేశాడు దేవుడు, నేను దేనికోసం బ్రతుకున్నాను, ఎందుకు నన్ను ఇంకా బ్రతికిస్తున్నాడు, ఇన్ని కష్టాల్లో దేవుడు నన్ను ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడు, ఇలాంటి చాలాసార్లు వింటూ ఉంటాను. ఎవరైనా ప్రార్థనకి ముందుకు వచ్చినప్పుడు, అక్క నా పర్పస్ ఏంటి, ప్రొఫెసర్ నేను ఎందుకు బ్రతకాలి, నాకు చెప్పండి. ఈ కష్టాల మధ్యలో ఈ దేవుని చిత్తమైన, నిజంగా దేవుడి చిత్తమైన ఇక్కడ ఉండటము చావాలని ఉంది. అంత అక్క నాకు ఎక్కడ ఏ మార్గం కనిపించట్లేదు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ who are struggling to find their identity. Identity crisis is one of the biggest pandemics. People are changing their names. వాళ్ళ ఐడెంటిటీ తెలుసుకోవటం కోసము వాళ్ళకి ఏ మూడ్లో ఎలా అనిపిస్తే అలా వాళ్ళ పేర్లు మార్చేసుకుంటున్నారు, వాళ్ళ కెరియర్స్ మార్చేసుకుంటున్నారు, వాళ్ళ రోల్స్ మార్చేసుకుంటున్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మార్చేసుకుంటున్నారు, వాళ్ళ డ్యూటీస్ మార్చేసుకుంటున్నారు. ఇన్ని మార్చుకున్నా కూడా అదే కన్ఫ్యూజన్లో. కొత్త జాబ్కి వెళ్ళారా మళ్ళీ అదే కన్ఫ్యూజన్, కొత్త పేరు పెట్టుకున్నా సరే మళ్ళీ అదే కరెక్టేనా నేను ఉంది, ఎందుకు అన్ని ఫెయిలియర్స్, ఏది ముట్టుకున్నా ఫెయిలియర్గానే ఉంది, అంతే పవర్లెస్గా, ఏమి శక్తి లేని తనము, రెస్ట్ లేదు. అండ్ వై ఇస్ ఇట్ దాట్ అనేది, దట్ ఈస్ వాట్ వీ గోయింగ్ టు లెర్న్ టుడే. అండ్ జెనసిస్ 1లో బిఫోర్ గాడ్ క్రియేటెడ్ అండ్ బిఫోర్ గాడ్ గేవ్ మ్యాన్ వర్క్, మానవుడికి దేవుడు వర్క్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ముందు దేవుడు మానవుడికి ఒక ఐడెంటిటీని ఇస్తాడు. ఇట్ ఈస్ యువర్ ఐడెంటిటీ దట్ గివ్స్ యూ ద వర్క్. చాలామంది ఏమంటారు, నీ వర్క్ నీ ఐడెంటిటీ ఇస్తుంది, నీ పేరు నీ ఐడెంటిటీ ఇస్తుంది. నో, బైబిల్ సేస్ ది ఆపోజిట్. బిఫోర్ గాడ్ గేవ్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ, ఆదాముకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చే ముందు, బిఫోర్ గాడ్ గేవ్ మ్యాన్ అన్ ఇన్స్ట్రక్షన్, నువ్వు ఏం చెయ్యాలో చెప్పే ముందు, ఒక పని చేసే ముందు, he already gave him an identity. And let's look at what's the first thing that I want to talk about. God names what he approves. First point I want everyone to write down. God names what he approves. Genesis chapter 1 verse 10 to 12 please. ఆదికాండము 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. Stop right there. It is so beautiful. దేవుడు నేలను తీసుకొచ్చిన తర్వాత God said this will be land. వాటర్స్ ని చూసి this will be seas, ఇది సముద్రాలు అని పేరు పెడతాడు. ఇవి పేరు పెట్టిన తర్వాత now it is good అని అంటాడు. చాలా మంది you want to become good before you know who you are. You want to look good, you want to behave good before you know what you're named. నీ పిలుపు ఏంటి తెలుసుకునే ముందు నువ్వు బెటర్గా ఉండడానికి ట్రై చేస్తావు. బట్ బైబిల్ says he will name you first and then says you're good. ఒకవేళ నీకు ఇచ్చిన పిలుపుకి గనక, నానిచ్చిన పిలుపుకి గనక పేరు లేకపోతే అది మంచిగా ఉండదు. ఎందుకంటే బైబిల్ సేస్ ఎవ్రీథింగ్ దట్ హీ మేడ్, బైబిల్లో కింద రాసి ఉంటుంది ఇట్ ఈస్ గుడ్. గాడ్ మేడ్ ఎర్త్, ఇట్ ఈస్ గుడ్. గాడ్ సా ద సీస్, ఇట్ ఈస్ గుడ్. గాడ్ మేడ్ ది వాటర్స్, ఇట్ ఈస్ గుడ్. గాడ్ డివైడెడ్, ఇట్ ఈస్ గుడ్. గాడ్ మేడ్ నైట్ అండ్ డే, ఇట్ ఈస్ గుడ్. గాడ్ క్రియేటెడ్ సన్, ఇట్ ఈస్ గుడ్. ఆయన చేసిన తర్వాత ఆ సన్ అనే పేరు ఎందుకు ఇచ్చాడు? వెలుగునివ్వటానికి. ఆ వెలుగునిచ్చేది సన్ కాబట్టి, వెలుగునిస్తుంది కాబట్టి ఓ యు ఆర్ గుడ్. బట్ ఐ వాంట్ టు సే టు యూ సంథింగ్. God will give you an assignment. ఆ అసైన్మెంట్లో నువ్వు నడకపోతే నువ్వు ఏం చేసినా అది బ్యాడ్గానే ఉంటుంది. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి బ్యాడ్. ఆయన ఇచ్చిన అసైన్మెంట్ దేవుడు గుడ్ అని చెప్పకపోతే, ఇఫ్ యువర్ మినిస్ట్రీ దేవుడు నేను యూ విల్ బి అ పాస్టర్ అని దేవుడు చెప్పకపోతే ఇట్ విల్ బి బ్యాడ్. యువర్ మినిస్ట్రీ విల్ బి బ్యాడ్. ఫ్రూట్ ఉండదు అందులో. సంఘస్థులు ఉండరు. సంఘస్థుల జీవితాల్లో ఫలాలు ఉండవు. వారి జీవితాల్లో మెరుగు ఉండదు. బికాస్ గాడ్ డి నాట్ సే ఇట్ ఇస్ గుడ్. ఏదైనా నువ్వు చేస్తున్నావా, గాడ్ మస్ట్ అపాయింట్ ఇట్, గాడ్ మస్ట్ కమిషన్ ఇట్, గాడ్ మస్ట్ సే ఇట్ ఈస్ గుడ్. సో టుడే ఐ వాంట్ టు క్వశ్చన్ యూ. నువ్వు ఏదైనా దేవుడు చిత్తము కానిది చేస్తున్నట్లయితే ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ ఇస్ బ్యాడ్. ఒకవేళ మీరు అన్నీ కూడా బ్యాడ్గా ఉన్నట్లయితే యూ షుడ్ నో ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ టు డూ. దేవుడు ఏది చేయమన్నాడో అందులో అడుగు పెట్టకపోతే ఎవ్రీథింగ్ యూ డూ విల్ బికమ్ బ్యాడ్. అందుకే కొంతమంది అంటారు ఏది ముట్టుకున్నా ఇనుములాగా అయిపోయిందండి నాకు.
వ్యాపారం మొదలు పెడుతున్నా ఫెయిల్ అయిపోతుంది. ఉద్యోగాలు అప్లై చేస్తున్నా రిజెక్షన్స్ వస్తున్నాయి. ఇది చదువుకుందాం అనుకుంటున్నాను, ఫెయిల్ అయిపోతున్నాను. ఇది చేద్దాం అనుకుంటున్నాను, రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతున్నాయి. మేబీ యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ అపాయింటెడ్ థింగ్. దేవుడు పలికిన పేరు, అందుకే గాడ్ చేంజెస్ అబ్రామ్ నేమ్ టు అబ్రహాం అండ్ సేస్ అబ్రహాం నౌ యు ఆర్ ద ఫాదర్. అబ్రహాంకి ఫాదర్ అయ్యే శక్తి లేదు, అందుకే అబ్రహాం పేరు పెట్టుకున్నంత సేపు హీ వాజ్ నాట్ అ ఫాదర్ అంటిల్ గాడ్ సెడ్ నో యు ఆర్ అబ్రహాం. ఇంకా తండ్రి కాలేదు, కానీ అబ్రహాం అని పేరు మార్చిన తర్వాత తండ్రి అయ్యాడు. ద నేమ్ ఆఫ్ అబ్రహాం ఇస్ యూ విల్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ జనరేషన్స్. తండ్రి కాకముందుకే నువ్వు అవుతావయ్యా, ముందుగానే పేరు పెట్టేస్తున్నాను చూడు. అందుకే పిల్లలకి పేరు పెట్టే ముందు నేను చెప్తాను, ఆలోచించి జాగ్రత్తగా దానికి ఏ పేరు దేవుడు అటాచ్ చేశాడు. వాట్ నేమ్ హ్యాస్ గాడ్ అటాచ్డ్. యు సీ, దేవుడు వెజిటేషన్ని ముందుకు తీసుకొని రాలేదు. ఫస్ట్ అర్త్ అని పేరు పెడతాడు. హీ ప్లేస్ ద నేమ్ అర్త్ అని పేరు పెట్టిన తర్వాత ఆ అర్త్లో నుంచి వెజిటేషన్ బయటకు వచ్చింది. అర్త్కి అర్థం ఏంటి? సంథింగ్ దట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్. ఎర్త్లో నుంచి ఏదో బయటికి ఏం బయటికి రావాలి? వెజిటేషన్ బయటకు వచ్చింది, ఫలాలు బయటకు వచ్చాయి, చెట్లు ఫలాలు బయటకు వచ్చాయి. బిఫోర్ గాడ్ నేమ్డ్ ఎర్త్ ఒక్క ఫలం కూడా లేదు, ఒక్క పండు కూడా లేదు, ఒక్క చెట్టు కూడా లేదు. He named the earth. He said you will be earth. And earth and పేరు పెట్టిన తర్వాత Bible says that the seed and the herbs were formed and trees started to produce. సో ఎవరో పేరు పెట్టిన ఆ పేరు లాంటి జీవితం లాగుందా? లేకపోతే వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ టు డూ అందులో నువ్వు అడుగు పెడుతున్నావా? దేవుడి చిత్తం తెలుసుకొని నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? దేవుడి చిత్తం తెలుసుకొని నువ్వు వ్యాపారం మొదలు పెట్టావా? దేవుడి చిత్తం తెలుసుకొని నీ జీవితం నడిపిస్తున్నావు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ అందులో నీకు ఫలము రాకపోతే దట్ ఈస్ నాట్ బై గాడ్. నువ్వు చేస్తున్న వాటిలో అది దేవుని చిత్తము అని నీకు తెలియాలంటే సాదృశ్యం ఏంటో తెలుసా? ద ఫ్రూట్స్ మస్ట్ అపియర్.